కర్నూలు నంద్యాల జిల్లాలో కాపర్వేలను చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశామని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. కోడుమూరుకు చెందిన ఇద్దరు దుండగులు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ట్రాన్స్ఫర్లోని కాపర్వేర్లు, వాటిలో ఉన్న ఆయిల్ను పలు గ్రామాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు డోన్ డీఎస్పీ తెలిపారు. రుద్రాక్ష గుట్ట దగ్గర మా ఇన్స్పెక్టర్ గారు ఇంతియాజ్, మా ఎస్ఐ గారు శరత్ కుమార్ రెడ్డి ప్లస్ క్రైమ్ పార్టీ డోన్ టౌన్ స్టాఫ్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి 2 జిల్లాల్లో 45 చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది. సో దీని నుంచి ట్రాన్స్కోకు నష్టం జరిగింది, అంతకు మించి రైతులకు చాలా నష్టం జరిగింది. సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 4,48,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళపైన ఇంతవరకు ఎటువంటి నిఘా కానీ షీట్లు కానీ లేవు. ఇప్పుడు వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం. వీళ్ళది కోడుమూరు. సో కోడుమూరు పోలీసులు కూడా అలర్ట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్